దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. పరమగీతాల్లో ఒక ముఖ్యమైన వాక్యం, కీవర్డ్, పరమగీతాలు 5:9, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని యెరూషలేము కుమార్తెలు లేక షూలమతి యొక్క చెలికత్తెలు షూలమతిని అడుగుతున్నారు. 9వ వచనంలో, స్త్రీలలో అధిక సుందరివగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. అప్పుడు ఆమె జవాబు 10వ వచనం నుండి 16వ వచనాల వరకు తన ప్రాణ ప్రియుని గురించి ఆమె వివరిస్తుంది. 4 అధ్యాయాలు మనం ధ్యానించినాము 10 రోజుల్లో. ఇది 5వ అధ్యాయంలో ఈరోజు ప్రవేశిస్తున్నాం. 5వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాణప్రియుడు మాట్లాడుతున్నాడు, అలాగే షూలమతి ప్రియురాలు మాట్లాడుతుంది. యెరూషలేము కుమార్తెలు 9వ వచనంలో షూలమతికి ప్రశ్న ఇస్తున్నారు, స్త్రీలలో అధిక సుందరివగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడుగుతున్నారు. 10 నుండి 16 వచనాలు ఆమె జవాబు చెప్తుంది. షీఈస్ రిప్లయింగ్ టు దేర్ క్వశ్చన్. మీరు 10 నుండి 16 వచనాలు మీరు చదివితే అన్ని ప్రాణ ప్రియుని గురించి ఉన్న వివరణ. 4వ అధ్యాయంలో మనం చూసినాము ప్రాణప్రియుడు తన ప్రియురాలు గురించి వివరణ. అంటే బోత్ అడ్మైర్ ఈచ్ అదర్. ఎవరు వీరు? ఈరోజు కొత్తగా వింటున్న వారి కొరకు ఒక మాట తిరిగి నేను చెప్పాలి. పరమగీతాల్లో ఇట్స్ ఎ లవ్ ట్రయాంగిల్, అంటే త్రికోణం అంటారు కదా. ఇద్దరు వ్యక్తులు ఒకరిని ప్రేమిస్తున్నారు. రాజైన సొలొమోన్ ప్రతి విధమైన భోగభాగ్యాలతో, రాజు, అధికారం ఉంది, మరి ఆయనకు అంతస్తుంది, ఈజ్ ద కింగ్. ఒక రాజు ప్రేమను కూడా తృణీకరించి స్వచ్ఛమైన తన ప్రేమను ఒక సాధారణమైన ఒక వ్యక్తి, గొర్రెల కాపరి, తన హృదయాన్ని ఇచ్చేస్తుంది. ఆ గొర్రెల కాపరి కూడా షూలమతి అనే ఈ నల్లని పిల్ల, ఊరు పిల్ల, ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడు. వీరిద్దరి మధ్యలో మిక్కటమైన ప్రేమ. ఇది సంఘము వధువు అని, ప్రభు వరుడని, వీరి మధ్యలో సంఘానికి అలాగే యేసు ప్రభుకున్న ప్రేమ బాంధవ్యాన్ని సూచిస్తుంది. లోకము, భోగము, సొలొమోను రాజు ఎంత ఆకర్షించినా ఆమె మాత్రం దానికి ఒప్పదు. హర్ హోల్ హార్ట్ ఈజ్ డెడికేటెడ్ ఫర్ ది షెపర్డ్ బాయ్. అందుకే ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యం అంతా ఇచ్చినా తిరస్కారంతో అతడు త్రోసివేయబడు. కమెంటరీస్ చాలా ఉంటుంది. ఐ గో బై ద స్టాండర్డ్ కమెంటరీ, డేట్స్ కమెంటరీ. అయితే దాంట్లో ఈ విధంగా వివరించబడింది. అది చాలా చక్కని వివరణ. సొలొమోనును యేసు ప్రభువుకు సాదృశ్యంగా పెట్టలేం. ఆయన జీవితం అంతా తారుమారుగా ఉంది. హీ కెనాట్ రిప్రజెంట్ జీసస్. కనుక ఈ స్వచ్ఛమైన ప్రేమ, ఇద్దరి కలయిక చాలా అద్భుతంగా సొలొమోనే వివరించినాడు. ఆయన రాసిన గీతాలన్నింటిలో పరమగీతం ఇది, ఉన్నతమైన గీతం. ఇది చాలా పవిత్రమైనదని యూదులు ఎంచుతారు. నేను చెప్పాను కదా, 30 సంవత్సరాల వరకు ఇది చదవనియరు. ఇట్స్ కన్సిడర్డ్ వెరీ హోలీ బికాస్ దే మిస్ఇంటర్ప్రెట్. అది చదివి త్రోవ తప్పుతారేమో అని భయపడి యవనస్తులకు ఇది మరుగు చేసి పెడతారు. కానీ దేవుని ఆత్మతో నింపబడిన వారికి దేవుని ఆత్మనే సమస్తం బయలుపరుస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి పరమగీతాలు శిల్వ ధ్యానాల్లో ఎందుకు మీరు ఎంచుకున్నారంటే నేను ఎంచుకోలేదు, ప్రభు నన్ను నడిపించినాడు. ఎందుకంటే శిలువ ప్రేమలో మనము పరమగీతాల్లో చూపిన ప్రేమ అంతా కూడా కనబడుతుంది. ప్రేమ మరి
యేసు ప్రభు మన పట్ల చూపిన ప్రేమను స్పష్టంగా పరమగీతాలు ధ్యానిస్తుంటే మనకు అర్థమవుతుంది. వరుడైన యేసు ప్రభు వధువైన తన సంఘం కొరకు ప్రాణం పెట్టినాడు, రక్తాన్ని చిందించినాడు. ఇంకంతకంటే ఏం కావాలి? ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించినప్పుడు ఆ ప్రేమను గురించి ధ్యానించడమే కదా ఉన్నతమైన కార్యం. కాబట్టి ఈరోజు మనం పరమగీతాలు 5వ అధ్యాయంకు వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ 5th చాప్టర్. ఇక్కడ ప్రాణప్రియుడు అంటున్నాడు, నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచుతాను, నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనెయు తేనె పట్టును భుజించున్నాను, క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. చూడండి, ఇద్దరు ప్రేమికులను మనం గమనిస్తే ఈచ్ వన్ నీడ్ దేర్ కంపెనీ, దే కెనాట్ లివ్ వితౌట్ ఈచ్ అదర్. చూడండి, ప్రేమికులు ఎప్పుడు కూడా వారిద్దరూ ఒకే దగ్గర ఉండాలని కోరుతారు. నువ్వెక్కడో నేనెక్కడో కాదు, ఆల్వేస్ దే యర్న్ టు బీ టుగెదర్. మరి అలాగే వరుడు ప్రభు కూడా ఎప్పుడు తన సంఘాన్ని ఎంత పిక్కటగా ప్రేమిస్తున్నాడంటే సంఘములో ఆయన సంచరించేవాడు. దేవుని స్తోత్రం. మనమందరం ఇక్కడ కూడుకున్నప్పుడు ప్రభు ఎక్కడో ఉండడు, మన మధ్యలోనే వస్తాడు. అందుకే గొప్ప వాగ్దానం, ఎక్కడ 2-3 నా పేరట కూడతారో నేను అక్కడికి వచ్చేస్తాను. ఒకసారి హల్లెలూయా చెప్దామా? హీ లవ్స్ టు బీ విత్ ద పీపుల్, హిజ్ ఓన్ పీపుల్. అలాగే నువ్వు ఒంటరిగా ఉంటే ఇంకా ఆయనకు చాలా ఇష్టం, సమూహంలో వస్తాడు. ఆయనను ఒంటరిగా ఏకాంతంగా నీ హృదయం కుమ్మరించి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు కూడా వెంటనే గగనము చీల్చుకొని వచ్చేస్తాడంట. నీ సమస్యలన్నీ గచ్చ పొదల వలె ఉంటే కూడా కాల్చి పడేస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బాండ్ ఆఫ్ లవ్ బిట్వీన్ యూ అండ్ యువర్ లవర్ జీసస్. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఉద్యానవనంకు నేనున్నాను, నువ్వు వచ్చేసేయి. హీ ఎర్నింగ్ ఫర్ ద ఫెలోషిప్ విత్ హిజ్ బిలవర్డ్. పిలుస్తున్నాడు, నా ఉద్యానవనంకు నేను ఏతించుతాను, వచ్చేసేయి నా దగ్గరికి. మరి నీవు నా ప్రాణేశ్వరి. ఎంత బాగుంది మాట, ప్రాణము. నేను సంధి సమాసాలు చూస్తే ప్రాణము ప్లస్ ఈశ్వర్, ప్రాణానికి ఆమె ఓనర్షిప్ అనమాట. అంటే షీఈ్ మై లైఫ్. అంటే ఆ ప్రాణము, ఆమె ప్రాణము ఇతని ప్రాణము ఏకమైపోయింది అనమాట. షీఈ్ ద ఓనర్ ఆఫ్ మై లైఫ్ అన్నట్టు పిలుస్తున్నాడు. నా సహోదరి అంటే నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సహా ప్లస్ ఉదరం ఒకటే కడుపు నుండి పుట్టినవారు మనమందరం కూడా సహోదరులం, సహోదరీలం. మనకు ఒకటే తండ్రి. యేసు ప్రభు కూడా ఏమని పిలుస్తాడు? తండ్రి అని పిలుస్తాడు. అందుకే వరుడైన ప్రభు తన వధువును కూడా ఈ మాట సహోదరి అని పిలుస్తున్నాడు. ప్రేమ పుట్టుకొస్తే ఎన్నో పేర్లు వస్తాయి నోట్లో కదా. ఎన్నెన్నో పేర్లతో మనం ప్రేమించేవాడిని పిలుస్తూ ఉంటాం. అదే ప్రేమ కరువు అయితే పేర్లన్నీ మారిపోతాయి, ఏమన్నా పెట్టి తిడతాం. అందుకే ప్రేమ పూర్ణతను సూచిస్తుంది ఇక్కడ. ఆమె యొక్క సన్నిధి, ఆమె సహవాసాన్ని కోరుతూ ఉన్నాడు. జటామాంసిని గంధవర్గములను కూర్చుకొనిచున్నాను. జటామాంసి అత్తరు. మరి మనకు తెలుసు, చాలా పర్యాయములు దేని గురించి చెప్పబడింది. తేనె పట్టు నేను భుజించున్నాను. తేనె పట్టు ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి సూచనగా ఉంది. దేవుని వాక్యము తేనె కంటేను, జుంటి తేనె ధారల కంటేను అతి మధురమైంది. నువ్వు దేవుని సన్నిధికి వస్తేనే కదా తేనె దొరికేది నీకు. నువ్వు రాత్రంతా ఒకవేళ సన్నిధికి రాకుంటే ఈ తేనె పట్టు అంతా కూడా కోల్పోతావు. కాబట్టి దేవుని సన్నిధికి లేక యేసు ప్రభు ఉన్న చోటికి నువ్వు వస్తే తప్పకుండా మధురమైన దేవుని వాక్యాన్ని, తేనె పట్టు లాంటి దేవుని వాక్యాన్ని నీవు అందుకుంటావు. హీస్ కాలింగ్ హిస్ బ్రైడ్, పిలుస్తూ ఉన్నాడు అన్నమాట. క్షీరసహిత ద్రాక్షారసం, క్షీరం అంటే పాలు, సహిత ద్రాక్షారసం మనకు తెలుసు. నీ ప్రేమ ద్రాక్షారసము కంటే నిన్నైనది. ద్రాక్షారసమైనా, పాలైనా, తేనైనా, తేనె పట్టైనా ఇవన్నీ కూడా శరీరానికి పోషక విలువలను ఇచ్చేది. ఇట్ స్ట్రెంగ్థెన్స్ యువర్ బాడీ. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనకు శరీరము, ఆత్మ, ప్రాణం ఎంతో బలపరచబడుతుంది. దేవుని స్తోత్రం. ఇవన్నీ భుజించి నువ్వు బలపరచబడాలి. చూడండి, లోకంలో నీకు శక్తి కానీ, త్రాణి కానీ, సామర్థ్యం కానీ, నీకు ఉనికి కానీ ఇవ్వడానికి లోకంలో ఏమీ లేదు. సరుకులు, సామాన్లే దొరుకుతాయి. కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు బలము, సౌందర్యము, ఘనత, ప్రభావము, సత్తా దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ దట్స్ వై యూ హ్యావ్ టు కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. చూడండి, పిలుస్తున్నాడు తన ప్రాణేశ్వరిని, రా, నేను నిన్ను శక్తితో నింపుతాను, రమ్మని పిలుస్తున్నాడు. సువార్తల్లో మీరు చూసిన యేసుప్రభు ఎప్పుడు కూడా పిలుస్తూ ఉంటాడు.
నేను మీకు వివరించినాను. ఏమని పిలుస్తాడు? పాపులారా రండి, మీ పాపము రక్తం వలె ఎర్రగున్నా కానీ నేను దాన్ని హిమం కంటే తెల్లగా చేస్తాను. కెంపు వలె ఉన్నా కానీ నేను గొర్రెబొచ్చు కంటే తెల్లగా. రమ్మని ఉన్న పిలుపు మీరు చూస్తారు. ప్రయాసంతో, భారంతో, కృంగి కృషించి రోగంతో ఉన్న రమ్మంటాడు. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. దప్పికొని వారలారా రండి అంటాడు. అంటే దేవుని సన్నిధిలో నీ దప్పిక తీరుతుంది, నీ యొక్క ఆకలి తీరుతుంది. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అంటాడు. సమర స్త్రీతో అంటాడు, మరి ఈ నీళ్లు తాగితే నీకు మరీ మరీ దప్పిక కలుగుతుంది, నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకెన్నడూ దప్పిక రాదు. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూడండి, దప్పికొని వారిని పిలుస్తున్నాడు, పాపం చేసేవాడిని పిలుస్తున్నాడు, భారాలు మోసేవాడిని పిలుస్తున్నాడు, ఆకలితో ఉన్నవాడిని పిలుస్తున్నాడు, అంటే కృంగిపోయిన వారిని పిలుస్తున్నాడు. యేసు ప్రభు ఎప్పుడు కూడా రమ్మని పిలుస్తూ ఉంటాడు. తన వధువును రమ్మంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా సఖులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. కొందరు అంటున్నారు ఈ వరుస దేవుడు చెప్పిన మాట. దేవుడు అనే పదం లేదు పరమగీతాలు అధ్యాయాలు మీరు చూస్తే. దెర్ ఇస్ నో వర్డ్ గాడ్, బట్ యూ కెన్ ఫీల్ గాడ్. అంటే కరెంటును మనం ఏం చూడం, కానీ కరెంటును చూడము, కానీ దాని ఎఫెక్ట్స్ చూస్తాం. పంకా తిరుగుతుంది అంటే ఏమున్నట్టు? కరెంట్ ఫ్లో ఉన్నట్టు. అలాగే యూ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద మైటీ లవ్ ఆఫ్ గాడ్. దేవుడని పేరు లేకున్నా దేవుని ప్రేమను నీవు ధ్యానిస్తున్న కొలది నీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ దేవుని పిలుపు. స్నేహితులారా రండి, పానం చేయండి. మరి సఖులారా, ఫ్రెండ్స్, భుజించుడి, లెస్సగా పానము చేసే యూనివర్సల్ ఇన్విటేషన్. క్రైస్తవ్యంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక జాతికి, ఒక తెగకు, ఒక గుంపుకు జరిగిన నిర్ణయించిన కార్యాలు కాదు. యేసు ప్రభు నీ వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమంటే ఎవరు కూడా ఈ లోకానికి జగద్రక్షకుడుగా రాలేదు, సర్వలోక పాప పరిహారార్థం రాలేదు. యేసు ప్రభు ఒక్కడే వచ్చినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మరి నేను ఈ సేవ ఆరంభించినప్పుడు ఒక పెంటికాస్టల్ ఫ్యామిలీలో పుట్టిన మా నాన్నగారు గొప్ప దైవజనుడు అయినా నా దర్శనము సకల జనులకు ఉండాలి అనుకుంది. చిన్నప్పుడే నాకు ఇది వాక్యం తట్టింది. ఎందుకంటే గాడ్ ఈజ్ నాట్ పార్షియల్, గాడ్స్ లవ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేయను. హల్లెలూయా. కాబట్టి ఆయన పక్షపాతము లేని దేవుడై ఉన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ఇక్కడ నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి గనక వారు భూలోకమందు ఏలుదురను కొత్త పాట పాడు. ప్రతి ప్రజలోను, ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి జనములోను దేవుడు మనుషులను ఏం చేసినట? కొన్నాడంట, కొనుక్కున్నాడు. ఏం పెట్టి కొన్నాడు? రక్తం. హల్లెలూయా. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. మనమే పేర్లు పెట్టుకుంటాం, బోర్డు తగిలించుకుంటాం, రెక్కలు ఎగరేస్తూ ఉంటాం, ఇది మా సంఘం, ఇది మీ సంఘం అని. ఎవరి సంఘం కాదు, క్రీస్తు సంఘము. దేవుని స్తోత్రం. సంఘాలన్నీ కలిస్తే వధువు సంఘం అవుతుంది. ద చర్చ్ ఆన్ ద హోల్ ఇస్ కాల్డ్, ఇట్ ఈస్ యూనివర్సలీ కాల్డ్ యాజ్ ద బ్రైడ్. అందుకే ఈ పరమగీతాలకు ఇంత విలువ. కనుక అంటున్నాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు. 2వ వచనంలో శూలమతి మాట్లాడుతుంది. ఎంత రమ్మని పిలిచినా చాలా బద్ధకస్తులైతే ఆ యొక్క పిలుపును వారు లెక్క చేయరు కదా. ఈమె ప్రాణప్రియుని బాగానే ప్రేమిస్తుంది, కానీ ఈ వచనాలు మీరు చూస్తే ఆమెలో కూడా కొద్దిగా సోమర్తనం, కొద్దిగా బద్ధకం ఉందని అనిపించింది నాకు. 2వ వచనంలో ఆమె మాట్లాడుతుంది, నేను నిద్రించినే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియులారా, నా పౌరమా, నిష్కలంకురాల ఆలకింపము, నా తల మంచుకు తడిసినది. ఇది ప్రాణప్రియుడు చెప్పే మాటలు. ఏమంటున్నాడు? నేను నిద్రించినాను కానీ నా మనసంతా నా ప్రియురాల మీదనే ఉంది. నా సహోదరి, నా ప్రియురాల, నా పౌరమ అంటే పరిశుద్ధమైంది, నిష్కలంకురాలు, కపటము లేనిది. విను, నా తల మంచుకు
తడిసినది. అంటే ఇవన్నీ కూడా యేసు ప్రభు సిలువలో పడిన శ్రమలకు సాదృశ్యంగా ఉందని మనం తీసుకోవాలి. మరి ప్రయాసం ప్రభు సంఘం కొరకు పడిన ప్రయాసంగా మనం ఎంచుకోవాలి. నా తల మంచుకు తడిసిపోయింది. తర్వాత అంటే గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఎంతగా విలపించినాడు, దుఃఖాక్రాంతుడై చింతాక్రాంతుడై, మరి చెమట రక్తంగా మారినంతగా ఆయన ఎంత వ్యసనాక్రాంతుడుగా విలపించినాడు కదా. అది సంఘం కొరకే కదా. ఇంకా సిలువ మరణం ఉన్నది ఆసన్నమైంది అన్నప్పుడు ఆయనలో అంత బాధ కలిగిందని మనకు అర్థమవుతుంది. తర్వాత మరి తన ప్రియురాల్ని సంబోధిస్తున్నాడు. నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులను తడిసింది, నేను అంతా తడిసిపోయినాను. మరి నాకు తలుపు తీయమని నా ప్రియుడు వాకిలి తట్టు. ప్రియుడు చెప్పిన మాటలు ఈమె ఎత్తిపట్టి చెప్తుందన్నమాట. నా ప్రియుడు ఇలాగ అంటున్నాడు, నా ప్రియుడు నన్ను ఇలా పిలుస్తున్నాడు, నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకులారా అని నన్ను పిలుస్తూ నా తల మంచుకు తడిసిపోయింది, నా వెంట్రుకలు రాత్రి కొరియు చినుకులకు తడిసిపోయింది, నేను తలుపు తడుతున్నాను, తలుపు దగ్గర నిలబడి తడుతున్నాను, తొందరగా తలుపుది నా ప్రియుడు అంటున్నాడని చెప్తుంది ప్రియురాలు. నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఇది మనం ధ్యానిస్తున్నప్పుడు నాకు ప్రభు ఎప్పుడు కూడా తడుతూనే ఉంటాడు. ఫర్ మీ ఇట్ అపియర్డ్ యాజ్ ఇఫ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. పురుషుల్లో కూడా చాలామంది పురుషులను మనం చూస్తూ ఉంటాం. వారికి కొందరు చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటారు, కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు. మన ప్రభు ఒక ప్రియునికి సూచనగా ఉన్నాడు కదా, వరుణ్కి సూచనగా ఉన్నాడు. ఎక్కడ కూడా తలుపు నెట్టేసుకొని లోపలికి రావడం అలా చేయలే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, నేను తలుపు నొద్ద నిలిచి నేను తలుపు తట్టుచున్నాను. ఏంటి, ఆయన సర్వశక్తుడైన దేవుడు కదా, ఆయన ఇట్లా నెట్టుకుంటూ రావచ్చు కదా, నెట్టాడు ఆయన. గాడ్ ఆల్వేస్ గివ్స్ ఎ చాయిస్ ఫర్ యూ. చూడండి, నీ యొద్ద నీకు మరణము జీవం ఉంటుంది, మేలు ఉంటుంది, కీడు ఉంటుంది, చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, శాపం ఉంటుంది. యూ హెవ్ టు చూస్. గాడ్ గివ్స్ ద ఆపర్చునిటీ టు చూస్. తడుతూ ఉంటాడంటే దాని అర్థం ఏంటి? నీతో పలుకుతూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు వెంటనే విధేయత చూపినావో తప్పకుండా ఆయన ప్రేమను పూర్తిగా అనుభవిస్తావు. నీవు బద్ధకంగా ఆ స్వరానికి పెడచెవి పెట్టావంటే అన్నీ కోల్పోతావు. అదే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. యూ విల్ బికమ్ ఎ లూజర్ ఇఫ్ యూ డూ నాట్ రెస్పాండ్ టు ద స్వీట్ విస్పర్ ఆఫ్ జీసస్. తలుపు తట్టడం, ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినేడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతను భోజనము అందరితో భోజనం మనం చేయలేం కదా, చాలా సన్నిహితంగా ఉంటేనే వి కాల్ దెమ్ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్ అండ్ వి డైన్ విత్ దెమ్ అండ్ హ్యావ్ సపర్ విత్ దెమ్. అంటే ఆ స్వీట్ కమ్యూనియన్ కొరకు ప్రభు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. తన ప్రియమైన సంఘంతో కలిసి ఉండాలని. అంటే ఒక్కొక్కరు కూడా మనం ప్రియురాళ్ళం అనమాట ప్రభువు కొరకు. సార్వత్రికంగా ఆలోచిస్తే వధువు సంఘం, కానీ ఒక్కొక్కరు కూడా ఆ ప్రాణ ప్రియునికి ప్రియురాళ్ళం అన్నమాట. అందుకే తలుపు తడుతున్నాడు. అంటే చాలా అతిగా ఆశిస్తున్నాడు, ప్రియురాళ్ళను చూడాలి, ప్రియురాలతో మాట్లాడాలి, ప్రియురాలతో సహవాసం ఉండాలి, మేమిద్దరం ఏకమైపోవాలి అని ఆశ కలిగి ఉన్నాడు. శూలమతి అంటుంది, ఇలాగూ నా ప్రియుడు నన్ను పిలుస్తున్నాడు, మరి నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. అప్పుడు ఈమె సాకులు చెప్తుందన్నమాట. ఏమని సాకులు? 3వ వచనం, నేను వస్త్రం తీసివేస్తుని, నేను మరల దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుకుంటేని, నేను మరల వాటిని మురికి చేయనేలా. అంటే ఇవి సాధారణంగా దేవుని ప్రజలు చెప్పే మాటలు. గుడికి రండి అని అంటే, అయ్యో నాకు చాలా పని ఉందండి, ఈరోజే వచ్చినారండి చుట్టాలు, అయ్యో ఈరోజే నల్లొస్తుందండి, ఈరోజే పిల్లలకు పరీక్ష ఉందండి, ఎన్ని సాకులు చెప్తాం కదా. ప్రాణప్రియుడు వచ్చి తలుపు తట్టి, నేను వస్తాను తలుపు తీ అంటే తలుపు తీయడం లేదు. ఈమెకి ఏంటి సమస్య? నేను ఇప్పుడే నైటీ వేసుకున్నాను, లేక మళ్ళీ ఇప్పుడు నేను డ్రెస్ అప్ కాలేను, నేను కాళ్ళు కడుక్కొని మంచం ఎక్కాను, మళ్ళీ దిగితే కాళ్ళు మురికైపోతుంది. మరి ఇవన్నీ సాకులు అన్నమాట, వీక్ థాట్స్. ప్రభు ఎప్పుడు కూడా నిన్ను ప్రార్థన చేయమని ప్రోత్సహిస్తాడు. నేను ఇది ధ్యానించినప్పుడు కొద్దిగా భయం కలిగింది నాకు, దేవుని భయం. ఎందుకంటే
చాలా సమయం చాలా పనులు పెట్టుకొని ఉన్నప్పుడు ఐ కెన్ హియర్ ద స్వీట్ వాయిస్, వచ్చాయి పనులను వదిలిపెట్టే, రా నా సన్నిధిలో మోకరించి, నేను నీతో మాట్లాడాలి, నీ మాటలు నేను వినాలి, నీ భారం అంతా నా మీద వేయి. ఆయన సాకులు, ఈరోజు చాలా పనులు ఉంది, ఈరోజు అది చేసేది ఉంది, ఇన్ని ప్రసంగాలు చేసేది ఉంది. నేను ప్రసంగాలు చేయడం ముఖ్యం కాదు, నేను నా ప్రాణప్రియుడైన యేసు సన్నిధిలో గడపడమే ముఖ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగాలు ఎవరన్నా చేస్తారు, బట్ జీసస్ మై లవర్ నీడ్స్ మై ప్రెసెన్స్. హల్లెలూయా. చూడండి, ఈ దినాల్లో కరువయ్యే కార్యం ఇది ఏంటంటే, చాలామంది చాలా గొప్ప సేవలు చేస్తున్నారు, అనూహ్యమైన సేవలు చేస్తున్నారు, మానవ తలంపుకు అతీతమైన కార్యాలు చేస్తున్నారు. కానీ ఒక్కటి కోల్పుతున్నారు దైవజనులు, దైవ సేవకులు, దైవ సేవకురాలు ఎవరైనా కానీ. సేవలో ఉన్నవారికి గొప్ప ప్రమాదం ఏంటంటే, వారికి దేవునితో ఒంటరిగా గడపడానికి ఉన్న సమయము లేకపోతే, అంతకంటే దరిద్రమే మరొకటి లేదని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరమగీతాలు ధ్యానిస్తుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎన్ని చేసినా కానీ నాతో గడిపే క్షణాలే చాలా ప్రాముఖ్యమైంది. ద టైమ్ యూ స్పెంట్ ఇన్ మై ప్రెజెన్స్, దట్ ఇస్ సో వ్యాలిడ్. కమ్, నువ్వు తలుపుది, నేను వస్తాను, నువ్వు రా నా సన్నిధికి, మనం ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హౌ బ్యూటిఫుల్ దట్ యూనియన్ విత్ జీసస్ ద లవర్. ఇద్దరు కలిసి ఎన్నన్నా మాట్లాడుకోవచ్చు కదా, ఇద్దరు కలిసి. అందుకంటే ఈమె సాకులు చెప్తుంది, నేను ఇప్పుడే వచ్చావా, నేను చాలా ఇప్పుడే నిద్రపోదాం అనుకున్నానే. ప్రార్థన అనగానే సాతానుడు ఎన్ని తెస్తాడు చిక్కులు. చాలా దినమంతా సేవ చేసి అలసిపోయిన, పడుకో, రెస్ట్ చాలా అవసరం అంటాడు, ఇంకా ఏవేవో చెప్తాడు. కానీ వాటికి లొగ్గకుండా ప్రాణప్రియుడు తలుపు తడుతున్నాడంటే నేను తలుపు ఏం చేయాలి, తెరిచి రా ప్రభా, మనం ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, ఇద్దరు కలిసి ముచ్చటిద్దాం, ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుందాం, రా, నా బాధ అంతా నీకు తెలియజేస్తాను, నీ తెలివంతా, నీ జ్ఞానం అంతా నాకు ఇవ్వు, నీ శక్తి నాకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఏకాంత ప్రార్థనలకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలని ఇక్కడ ఈ సందర్భంలో మనకు తేట తెల్లమైపోతుంది. సమూహ ప్రార్థనలు మంచివి, మందిరంలో చేసే ప్రార్థనలు, కలిసికట్టు ప్రార్థనలు, గుంపు ప్రార్థనలు, ఇవన్నీ చాలా ఉత్తమమైంది. కానీ ద టాప్ మోస్ట్ రేటింగ్ దేనికంటే, నువ్వు ఏకాంతంగా నీ ప్రాణప్రియుడైన ప్రభుతో గడపడమే చాలా ఉత్తమమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తలుపు తడుతుంటే సాకులు చెప్తుంది. మరి 4వ వచనంలో, అప్పుడు ప్రియుడు బాధపడుతున్నాడు. ప్రియుడు ఎందుకు బాధపడతాడు? ప్రియునికి గుండె నిండుగా ప్రియురాలే ఉంది కదా. మరి ప్రియురాలు తలుపు తీయకుంటే ఆ ప్రియుడు ఎంత వేదన పడతాడు, ఎంత బాధపడతాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? కొన్నిసార్లు అయితే కొందరు గోడెక్కి లేక కొండెక్కి బిల్డింగ్ ఎక్కి ప్రియురాలు చూడాలని, కొన్నిసార్లు మనం ఈ పటాల్లో చూస్తాం, అలా నెట్టుకుంటూ వచ్చి తలుపులు పగలగొట్టి లేక ఇంకేదో యుక్తి మార్గంలో వస్తారు. మన ప్రాణప్రియుడు ఎప్పుడు అలాగ తోసుకుంటూ రాడు. తలుపు తట్టినాడు, పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్, తెరవడం లేదు, బాధపడుతున్నాడు. బాధపడి ఆయన తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగం అతని ఎడల జాలిగా, ఎంత తట్టినా తెరవడం లేదు. మరి ఈమెకు ఎందుకు మరి ఇంత ఆలస్యం డిమాండ్ పెంచుకుంటుందా అని నాకు అనిపించింది. కొన్నిసార్లు చాలా డిమాండ్ పెంచుకుంటాం కదా, ఆ తట్టుతో అలాగే నిలబడు, నేను తీయను, నా వల్ల కాదు ఇప్పుడు అంటుంటే కూడా ఆయన ప్రేమ ఎంత అపారమైంది. తలుపు సందులో నుండి ఆయన చెయ్యి ఉంచగా నాకు ఇది ధ్యానిస్తున్నప్పుడు అనిపిస్తుంది, కొన్నిసార్లు యూ కెన్ ఫీల్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్, యూ కెన్ ఫీల్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ మినిస్ట్రీ. నీ ఉద్యోగంలో, నీ కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఆయన చెయ్యి నువ్వు చూస్తావు. దేవుని స్తోత్రం. అది కేవలము ఆయన ప్రాణప్రియుని ప్రేమ ప్రదర్శన. కొన్నిసార్లు బోల్ట్ తెరవకుంటే, కిటికీ దగ్గర ఉందనుకోండి, మెయిన్ తలుపుకు దగ్గర ఉంటే కిటికీ నుండి చెయ్యి పెట్టి బోల్ట్ తెరవచ్చు. అలాగేం చేయడం లేదు, ఆయన చెయ్యి చూపెడుతున్నాడు. తలుపు సందులో నా ప్రాణప్రియుడు చెయ్యి ఉంచగా రంగము అతని ఎడల జాలి కొనేను. చాలా బాధపడ్డా, అయ్యో చెయ్యి చూపెడుతున్నాడు అని చెప్పి మే పడక నుండి లేచి, నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించాను. అంటే ఇది శ్రమలకు, బాధలకు, వేదనకు గురి అని కమెంటరీలో ఉంది. మరి ఈమె కూడా ఈమె సమస్యలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు. ఒకవేళ తిరస్కారము బంధువుల చేత అనుభవిస్తుందో మనకు తెలియదు.
ప్రియులు మరి ప్రేమికులు ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు చాలా వేదనలు వారు అనుభవిస్తారు. ఈమె తలుపు తీయడానికి ఆ చెయ్యి చూసినప్పుడు ఈమెకు జాలి కలిగి వెంటనే మంచం నుండి దిగి పోయి తలుపు తీస్తుంది. తలుపు తీసినప్పుడు అంటే ఆమె శ్రమలు అనుభవిస్తుందని ఇక్కడ ఆ వరుసలో మనకు తెలియజేస్తున్నారు. ఆమె ప్రియునికి తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. ఈ వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. ప్రభు నిన్ను రమ్మన్నప్పుడు రావు, తలుపు తీయమన్నప్పుడు తీయవు. ఎంతసేపు ఆయన నిల్చుంటాడు. సకల విధములు ప్రయత్నించిన నీవు ఎప్పుడు యేసు ప్రభువును ఆహ్వానించు. తర్వాత నీకు బాధ కలిగినప్పుడు, ఏ టైమ్ ఆఫ్ టెస్టింగ్, జీవితంలో కొన్నిసార్లు సమస్యలు ఎదురైనప్పుడు నీకు అప్పుడు కావాలి యేసు ప్రభు. దాంట్లో ఏం న్యాయం ఉంది? కొద్దిగా శోధనలు, బాధలు, రోగము, రుగ్మత వచ్చినప్పుడు వెంటనే తలుపు తీస్తావు. తలుపు తీసేలోకి యేసు ప్రభు అక్కడ లేడు, వెళ్ళిపోయినాడు ప్రియుడు. అంటే ఇన్ టైమ్స్ ఆఫ్ టెస్టింగ్ వెన్ యూ సీక్ గాడ్ హీ విల్ నాట్ బి అవైలబుల్. అందుకే యూ హ్యావ్ టు బి వెరీ వెరీ అటెంటివ్ టు ద కాల్ ఆఫ్ యువర్ లవర్ అట్ ఆల్ టైమ్స్. నీ ప్రాణప్రియుడు పిలిచే ప్రతి స్వరానికి నీవు చాలా రిసెప్టివ్గా ఉండాలి, అంటే స్పందించాలన్నమాట. ప్రభు స్వరానికి ఎప్పుడు స్పందన ఉండాలి. కొందరు చాలా భక్తి, హై గ్రేడ్ భక్తి అయిపోయినాక ఇక ప్రభు స్వరం వినరు, వాళ్ళ స్వరం వినిపిస్తారు లోకానికి. అరుపులు, కేకలు. ఎందుకంత అరుపులు? బీ క్వైట్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. ఊరకుండు, నేనే దేవుడనని తెలుసుకో. మీరు ఊరకుండి నమ్ముకున్నట వలన మహాబలం మీకు కలుగుతుందంటాడు. అయితే అంటే నీ హృదయం అంత పవిత్రంగా, పరిశుద్ధంగా, డెలికేట్గా, సున్నితంగా ఉంటే ప్రతి మాట నువ్వు నీ ప్రియుడు పలికే మాట నీకు వినబడుతుంది. ఆయన నిలబడి తలుపు తట్టడం అంటే నీతో మాట్లాడుతున్నాడు అన్నమాట. చాలాసార్లు నాకు ఈ అనుభవం ఉంది. ప్రార్థన చేయమంటాడు నా ప్రాణప్రియుడు. అప్పుడు నేనంటాను, ఇప్పుడే నాకు చాలా పనులు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలి, తర్వాత చేస్తానులే. ప్రభు అంటాడు, నాకు ఇప్పుడే నీతో పని ఉంది, ఐ నీడ్ యూ ఉన్నావు. బలవంతం చేస్తాడు కొన్నిసార్లు ప్రభు. అప్పుడు వెంటనే నేను పోయి చాప పరుచుకొని గొల్లం పట్టుకొని ప్రభుతో ఉంటాను. తర్వాత ఇప్పుడు వాక్యం చదువు, నేను నీతో మాట్లాడతాను. వాక్యం ఇప్పుడు ఎట్లా ప్రభు, ఇన్ని పనులు ఉన్నాయి, ఇన్ని అధ్యాయాలు చదవాలంటే మరి పని ఎవరు చేయాలి? నువ్వు పని చేయడం కాదు నాకు ముఖ్యం, నువ్వు నాతో ఉండాలి, నేను నీతో మాట్లాడాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం మాట్లాడతాం, వాక్యం చదివేటప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హౌ స్వీట్ హిస్ కమ్యూనియన్. కాబట్టి కొన్నిసార్లు మనం చాలా బాధలు, శ్రమలు, వేదనలు, కష్టాలు ఇవన్నిట్లో అప్పుడు వెతుకుతాం ప్రభు. నాకు అనిపిస్తుంది అనుదినము ఆయన స్వరం వింటే ఈ బాధలన్నిటి నుండి విడుదల నీకు తప్పకుండా వెంటనే కలిగిపోతుంది. అన్నీ పైపోయినాక ఒక పర్వతంలాగా అయినప్పుడు ఆ పర్వతాన్ని చూసి ఆజ్ఞాపిస్తాం. నువ్వు అన్నావు కదా ఒక్క మాటతో ఈ పర్వతం ఏమవుతుందట, సముద్రంలో పడవేయబడుతుంది. అవి ఎందుకు అంత పర్వతం అయ్యేదాకా ఉంటావు? ఆ సమస్యలు జీవితంలో నువ్వు ఎదుర్కొనే ఆ చిన్న చిన్న సమస్యలు కూడా నెట్టుకుంటూ ప్రభు యొక్క మహాశక్తిని పొందుకుంటే ప్రతి దినం కూడా ఆయన మన భారములను ఏం చేస్తాడట, ఆయన భరిస్తాడు. అనుదినము ఆయనకు నూతనంగా మన పట్ల ఏం కలుగుతుంది? వాత్సల్యత కలుగుతుందట. దేవుని స్తోత్రం. హిస్ లవ్ ఫర్ అస్ ఇస్ ఫ్రెష్ ఎవ్రీ మార్నింగ్. 68వ కీర్తనలో ఈ మాట చూడండి ఒకసారి. Psalm 68, 19th verse. ప్రభు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. వీ హ్యావ్ ఎ గ్రేట్ లవర్ ఇన్ జీసస్, వీ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ ఇన్ జీసస్. అసలు అనవసరంగా కలత చెందుతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం. ఎవ్వరు లేరు నాకు ఈ లోకంలో, నేను ఒంటరిదాన్ని. ఒంటరివాణ్ణి కానే కాదు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీకు తోడై ఉంటానన్నాడు కదా. ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడై ఉన్నాడు, మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. ఎన్ని వాగ్దానాలున్నా భయపడుతూ ఉంటాం. కాబట్టి హీ బేర్స్ అవర్ బర్డన్ ఈచ్ డే. ఇంకా విలాపవాక్యం 3వ అధ్యాయంలో అనుదినం నూతనంగా ఆయనకు వాత్సల్యత పడుతుంది. యువర్ రిలేషన్షిప్ విత్ జీసస్ గెట్స్ రిన్యూడ్ ఎవ్రీ డే ఇట్ ఈస్ ఫ్రెష్. ఏ ప్రేమ కూడా చాలా కాలం అయితే పాతపడుతుంది. మానవ ప్రేమ
ఒక మనిషితో నువ్వు చాలా కాలం ఉంటే దే టేక్ యూ ఫర్ ఎ రైడ్, దే టేక్ యూ ఫర్ గ్రాంటెడ్. ఇంకా వాళ్లకు నువ్వు పాత చింతకాయ పచ్చడిలాగా మారిపోతావు. కానీ యేసు ప్రభుతో ఉన్న ప్రేమ మాధుర్యం ప్రతి దినము క్రొత్తదనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకైతే ప్రభువుతో ఉన్న సంబంధం, ప్రభువును అంగీకరించి రక్షణ పొంది అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఐ కెన్ ఫీల్ హిజ్ లవ్ ఫ్రెష్ ఎవ్రీడే. దేవుని స్తోత్రం. ప్రతిదినం క్రొత్త ప్రేమ ఏంటి, ప్రతిదినం నూతనంగా వాత్సల్యం ఏంటి, ప్రతిదినం ఆయన స్వరం యొక్క మాధుర్యం అనుదినం అనుభవిస్తున్నాను. ఆ మాటలు కూడా ఎంత శక్తిగల మాటలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి ప్రియుడు మరెక్కడున్నాడు? అందుకే ఈమె ప్రియుని వదులుకుంది. ప్రియుడు చాలాసేపు ఎంతసేపు నిలబడినాడు. మంచుకు తల వెంట్రుకలు తడిసిపోయింది అంటున్నాడు. నా తల మంచుకు తడిసిపోయింది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసింది. ఇంతసేపు నిలబెట్టింది దయలేక. తీరా ఆమె కష్టాలు వచ్చినప్పుడు తెరిచింది. ఆయన లేడు అక్కడ, ఆయన వెళ్ళిపోయినాడు. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లాను. నేను అతన్ని వెదికినను, అతడు నాకు కనబడకపోయాను. చాలా వెతుకుతుంది, మరి ప్రియుడు కనబడడం లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, యెషయా 55:6 యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వేడుకోండి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ప్రతిరోజు నువ్వు ప్రభు స్వరానికి స్పందించాలి. కష్టాలు వచ్చినప్పుడే కాదు. యేసు ప్రభు ఆపద మొక్కుల స్వామి కాదు, అపాయం వచ్చినప్పుడు లబో మొత్తుకోవడానికి. ఆయన నీ ప్రాణప్రియుడు. ఈజ్ యువర్ లవర్. యూ హ్యావ్ టు హ్యావ్ హిస్ కమ్యూనియన్స్, యూ హ్యావ్ టు హ్యావ్ హిస్ ఫెలోషిప్, హిస్ లవ్. ద బాండ్ షుడ్ గెట్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ డే బై డే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదో ఇబ్బందులు రాగానే ప్రార్థన చేసావు, కష్టాలు వచ్చినప్పుడు దేవా అన్నావు, అలాంటి బంధం కాదు మన ప్రాణప్రియుడు కోరుకునేది. ఆయన మన ప్రేమను కోరుతున్నాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో అంత ప్రేమతో ఆయన ప్రేమించాలని కూడా కోరుతున్నాడు. అందుకే కదా నా ఉద్యానవనానికి రా, నీతో నేను కాలం గడపాలి, మనం ఇద్దరం కలిసి ఉండాలి, మాట్లాడుకోవాలి అని పిలుస్తుంటే ఈమె మరి కొద్దిగా జాగు చేసింది. ఈమె అతన్ని ప్రేమించడం లేదని కాదు, ఆమె కొద్దిగా బద్ధకస్తురాలుగా ఉంది. తీరా శ్రమలు వచ్చినప్పుడు వెతికింది, కనబడడం లేదు. ఇంకో మాట ఉంది చూడండి, యెషయా 30:18 కూడా ఆ మాట మీరు చూస్తారు. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయన పిలిచినప్పుడు పలకకుంటే కష్టాలు వస్తాయి. వెన్ ద లవర్ జీసస్ కాల్స్ యూ, ఇఫ్ యూ డు నాట్ రెస్పాండ్ యూ విల్ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. చూడండి, ఈమె పరమగీతాలు 5వ అధ్యాయము మనం ధ్యానిస్తున్నాం. అక్కడ ఈమె తన ప్రియుడు తలుపు తట్టినప్పుడు వెంటనే స్పందించినందుకు కొన్ని కార్యాలు జరుగుతుంది ఇక్కడ. ప్రియుడేమో వెళ్ళిపోయినాడు, ఈమె తలుపు తెరిచేంత ఆయన కనబడడం లేదు. అప్పుడు ఈమెకు చాలా ఆందోళన కలుగుతుంది. ఆమె వెతుకుతుంది, ప్రియుడు కనబడడం లేదు. పిలుస్తుంది, ప్రియుడు పలకడం లేదు. 7వ వచనంలో, పట్టణంలో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ఎందుకు ఈ గాయాలు వచ్చినాయి? ఆమె ప్రియుడు కనబడనందుకు ఆ అర్ధరాత్రి వేళ బయటికి వెళ్ళి ఆ ప్రాణప్రియుని కొరకు వెతుకులాట ఆరంభించింది. అంతే కదా, చాలామంది కష్టాలు వచ్చినప్పుడు వెతుకుతారు, అప్పుడే వస్తారు మందిరానికి. ఇన్ని రోజులు మీరు ఎందుకు మందిరానికి రావలేదండి? వాళ్ళకి అవసరం రాలేదు. ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మందిరం కావాలి, కష్టాలు వచ్చినప్పుడు కాపర్లు కావాలి, కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసులతో పని ఉంది. అలా కాదు, ఇక్కడ ఈమె ఇబ్బందుల పాలైపోయింది. వెతుకు సమయంలో వెతకనందుకు ఆమె కష్టాలకు గురవుతుంది. మీరు చూడండి, నేను అతన్ని వెతికినను అతడు కనబడకపోయాను, నేను పిలిచినను అతడు పలకలేదు. పట్టణంలో తిరిగి కావలి వారు నాకు కావలి వారంటే కాపర్లని మరి బైబిల్ పండితులు అంటున్నారు. పాస్టర్లు అంటే ప్రజలను నడిపించేవారు. కావలి వారిని అడుగుతుంది, నా పై వస్త్రమును దొంగిలించిరి, కావలి వారు సహాయం చేయలేదంట, పైగా ఎదురుపడి కొట్టి గాయపరిచినారంట. చాలామంది విశ్వాసులకు సమస్యలు ఎక్కడో రాదు, కాపర్ల ద్వారా వస్తుంది. అందరు కాపర్లు ఒకే రాగా లేరు. ఇక్కడ ఈమె ఎదుర్కొన్న కాపర్లు ఆమెను కొట్టినారంట, ఆమె పై వస్త్రము దొంగిలించినారంట. ఆమెకి ఎట్టి ఆదరణ లభించలేదు.
ప్రియుడు కనబడనందుకు ఆమె ఆందోళన చెందుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రభువు పిలుచున్నప్పుడు, నీ దగ్గర నిల్చున్నప్పుడు, ఆయన స్వరం విన్నప్పుడే, when you get that whispering of the Holy Spirit, just obey. Otherwise you have to face lot of consequences. ఈమె చూడండి, ఆమె ప్రియుడు తలుపు తట్టినప్పుడు తీయలేదు. నేను మంచం మీద ఉన్నాను, నా కాళ్ళు మురికవుతాయి, నా వస్త్రం తీశాను, ఇప్పుడు ఇబ్బందిలో ఉన్నాను, సాకులు చెప్పింది. అది చెయ్యి కూడా చూపెడుతున్నాడు, దానికి కూడా స్పందించలేదు. తర్వాత ఈమె మరి అక్కడ ఉంది, ఆమె శ్రమల వేదన పొందింది. ఏదో పరిస్థితి బాగులేనప్పుడు తిరిగి లేచి వెతికినప్పుడు ఆయన కనపడడం లేదు. ఆమె మధ్యరాత్రి బయటికి వెళ్ళి వాళ్ళని వీళ్ళని అడుగుతుంది, నా ప్రాణప్రియం మీకు ఎదురైనారా, చూసినారా? కావాలి వారు వెళ్తే అక్కడ పోయి సహాయం అర్థిస్తే వారు గాయపరిచినారట. అంటే దీని అర్థము, ఆయన పిలిచినప్పుడు పలకకుంటే నీకు శ్రమలు ఎదురు చూస్తుంది. లూకా సువార్త 12:47 ఉంది, యజమాని చిత్తం ఎరియు సిద్ధపడక దాని ప్రకారము చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులును. దేవుని స్తోత్రం. దీంతో నేను ముగిస్తున్నాను. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో మనం ఆయనను సేవించాలి, ఆయనను ప్రేమించాలి, అధికంగా ప్రేమించాలి. అందుకే పరమగీతాలు దేవుడు బయలుపరిచినాడు. 8 అధ్యాయాలు కూడా చక్కగా వివరించడానికి దేవుడు నాకు కృపనిచ్చునుగాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము